రియల్ అంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఆర్గనైజేషన్లో మరొక బ్రాండ్ యూజింగ్ అనమాట. రియల్ అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు మేము ఎప్పుడు కూడా రియల్ అంటే సార్ యాక్చువల్లీ మాకు డౌన్ లేను, కానీ నేను అట్లా ఎప్పుడు ట్రీట్ చేయను. అప్లైన్ దగ్గరే ట్రీట్ చేస్తుంటా. రియల్ అంటే ఎప్పుడు కూడా రియల్ అంటే చాలామంది మనం హార్డ్ వర్క్ చేస్తుంటాం, కానీ సార్ వచ్చేసి స్మార్ట్ వర్క్తో కూడుకుని హార్డ్ వర్క్ చేస్తుంటారు. రియల్ అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇన్నోసెన్స్ మేడం చెప్పినట్టు చాలా ఇన్నోసెన్స్గా ఉంటారు. దాంతోపాటు ఏంటంటే ఇంకోటి ఏంటంటే రియల్ అంటే అసలు చాలామంది మనం హార్డ్ వర్క్ అనేది ప్లాన్లు చేస్తుంటాం. సార్ వచ్చి హెల్త్ కేర్లో రియల్ అంటే బిజినెస్లో మనకు వచ్చేసి మన వెస్ట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి హెల్త్ కేర్ అనమాట. రియల్ అంటే సార్ ఎక్కువ ఫోకస్ చేసేది హెల్త్ కేర్ మీద. కూర్చున్న దగ్గరనే రియల్ అంటే పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. కర్ణాటక వస్తుంటారు, 2 రోజులు 3 రోజులు ఉంటారు, ట్రైనర్ అవుతారు. ఇప్పుడు చాలామంది మనం యంగ్స్టర్స్ ఉన్నాం, కానీ పని చేయలేకపోతున్నాం. కానీ ఈ ఏజ్ చూడంగా వాళ్ళు కపుల్స్గా బ్యాగ్ చదువుకొని కార్ తీసుకొని బయటికి వెళ్ళి 3 రోజులు పని చేస్తారు. రియల్ అంటే అంటుంటా సార్ మీరు ఎంత జర్నీ చేస్తుంటారు కదా సార్, మీకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు అనిపిస్తుందో ఆయన అంటారు. సింపుల్గా ఎవరు ఏది అడిగినా కూడా సింపుల్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కువ వెళ్ళిపోతారు. లాస్ట్ రోజు కూడా అన్న సార్ చాలామంది ఇన్స్టిట్యూట్ అవుతారు, మరి మీదేం సార్ అంటే నా దాంట్లో ఏముందేమో పని చేసి వెళ్ళిపోతా, అది ఎప్పుడన్నా రాని, నేను పిన్ని కోసం పని చేస్తలేను, జస్ట్ నేను పని చేసి వెళ్ళిపోతాను, లీడర్స్కి గెలిపిద్దామని చెప్పి పని చేస్తామని చెప్పారు. అనుకోకుండానే లాస్ట్ సెకండ్ లాస్ట్ మినిట్ అంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో సార్ వాళ్ళు బ్రాండ్ యూస్డ్ కావడం జరిగింది. నా డీసీడ్ అయిన దానికంటే సార్ వాళ్ళు యూస్డ్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.